భక్తి అనే ఒక ఆసరా పట్టుకుంటే అన్నాడు. అయితే దీనికి నేను మీకు చివరి మాట చెప్పాను, కృష్ణుడు చెప్పిన మాటల్లో ఏమిటి, నా నిర్విన్నో నా అతిశక్తో భక్తి యోగోస్య సిద్ధిదా అనే చివరి మాట. దీని ముందు ఒక మాట చెప్పాడండి, యదృచ్ఛయ మత్కథాతౌ జాతశ్రద్ధస్తు యప్పుమాన్. ఇది అసలు క్వాలిఫికేషన్. అది అర్థం కావడం కోసం ముందు ఈ రెండు చెప్పాను. ఎదురుచ్ఛయ అన్న మాటకి ఎలాంటిదంటే అర్థం అదృష్టవశాత్తు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదృష్టవశాత్తు నా కథల మీద ఆసక్తి కలిగి, ఇదొకటి. అదృష్టవశాత్తు నా కథల మీద ఆసక్తి కలిగి విషయముల మీద పూర్తి లంపటత్వం వదులుకోలేక, అంటే కొంత ఆసక్తి ఉంది, విషయముల మీద కొంత ఆసక్తి ఉండి అటు పూర్తి వైరాగ్యము లేక. 3 చెప్పాడండి. నా కథల మీద ఆసక్తి కలిగి. ఆసక్తి ఎలా కలిగింది జాగ్రత్తగా చూడండి. ఇది నేను సాధనా విషయం కనుక ఒక క్లాసుకి ఎంత అటెంటివ్గా వినాలో అంత అటెంటివ్గా వినాలి. ఇది ఎప్పుడు చెప్పే మాట ఇక్కడ చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఉంటారు కనుక. ఏమిటి అంటే ఆధ్యాత్మిక విషయాన్ని కాలక్షేపంగా వింటున్నంత కాలం అది అక్కడే, మనం ఇక్కడే. అది నాకు కావాలి అని వింటే, ఎలాగైతే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకున్నామో అలా వినాలండి. మనం అందరూ తప్పకుండా ఉత్తీర్ణులమై దాని ఫలితం పొందాలని కదా చదువుకున్నాం, ఎంత కష్టపడ్డాం. ఆధ్యాత్మికను కూడా అలా కోర్సుగా తీసుకుని స్టడీ చేసుకోవాలి, అప్పుడే ఉత్తీర్ణులు అవుతాం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పనికొచ్చే సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. లేకపోతే రంజింపజేయాలంటే 4 పాటలు, 4 పద్యాలు, 4 కథలు మీ చేతి చప్పట్లు నేను ముగించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ కాదే, సాధన కోసం. అందుకదే కూర్చున్నాను. నిన్న అందుకే చెప్పాను, దానికైతేనే 3 రోజులు అని. అయ్యాయి ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడాలు, మంచి మంచి కథలు, కాకరకాయలు, పెట్ట కథలు, ఇవన్నీ వింటూ భలే భలే అని కొన్ని కొటేషన్స్ కోట్ చేసి పుస్తకాల్లో రాసుకుని ఇంకోటి చెప్పడానికి పనికొస్తుందని అయిపోయింది. ఇంక నా కోసం అనే పనిలోకి ఇప్పుడు దిగాలన్నమాట. దిగితే ఏం పనికొస్తుంది? 3 చెప్పాడండి స్వామి ఇక్కడ. భక్తి యోగం ఎవరికో, 1 నా కథలపై ఆసక్తి కలిగితే, విషయములపై లంపటత్వం వదులుకోలేకపోతే, అంత గొప్పగా వైరాగ్యం కలగకపోతే అటువంటి వాడికి భక్తి యోగం గొప్పది అన్నాడు ఇక్కడ. ఇది సాధనకి, సాధనా భక్తి గురించి చెప్తున్నాను. అటువంటి వాడికి భక్తి యోగం గొప్పది. అయితే మొట్టమొదటి ఏం చెప్పాడు? నా కథల యందు ఆసక్తి కలిగితే అనేది మొదటి మాట. నా కథల యందు ఆసక్తి కలిగితే అనే దానికి ముందు మరో మాట చెప్పాడు, అదృష్టవశాత్తు నా కథల యందు ఆసక్తి కలిగితే అన్నాడు. అంటే భగవత్ కథల యందు ఆసక్తి కలగడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే వస్తుందిట. కనుక అలాంటి కథల యందు ఆసక్తి కలగాలి. మనకి వేటి యందు ఆసక్తి కలుగుతుంది సాధారణంగా? లౌకిక కథలంటే భలే భలే. కొందరు అంటారు ఎప్పుడూ భగవంతుడి కథలైనా బోర్ కొడుతుందండి, కొంచెం టీవీ పెట్టండి, చాలా సంతోషం. అది ఎప్పుడు బోరా? కనుకనే ఇక్కడ ఎదురుచ్ఛయ అదృష్టవశాత్తు అన్నమయ్య ఏమన్నాడండి? నీ కథామృతమే నిరత సేవనమాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన. నీ కథామృతం నాకు గొప్ప ఆసక్తి అయ్యా. కనుక ఏదో పురాకృత సుకృతం వల్ల భగవంతుడి కథల మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగితే వచ్చి కూర్చుంటే చెప్పేది వింటాం. విన్న కొద్ది దాని మీద మమకారం పెరుగుతుంది. నీకు తెలియకుండా ఇటు మమకారం పెరగడం మొదలెట్టింది. ఇటువైపు మిగిలిన 2 స్టేజెస్ నీకు ఎలాగున్నాయి? ఏమిటి? విషయముల మీద కొంత ఆశ, అంత వైరాగ్యం లేదు. ఇవి ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు ఇది పెరిగింది కదా నీ దగ్గరకు వచ్చి, ఇది డెవలప్ అయిపోతూ క్రమంగా ఈ రెండింటిని జాగ్రత్తగా అది మేనేజ్ చేస్తుంట. విషయం మీద ఆసక్తిని తగ్గిస్తూ ఉంటుంది, వైరాగ్యాన్ని పెంచుతూ ఉంటుంది, అంతా తానే కూర్చుంటుంది. అందుకు ఈ 3ంటిని స్వామి ఎంత బాగా చెప్పాడు. కనుకనే భక్తి యోగం ఎవరికి? వీడికి. కనుక జ్ఞానయోగం ఎవరికి, కర్మయోగం ఎవరికి, భక్తి యోగం ఎవరికి అనేది ఎంత స్పష్టంగా చెప్పారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్తాడు ఈ విషయం ఉద్ధవుడితో. అంత అద్భుతంగా వివరించాడు. కనుకనే ఇదయ్యా భక్తి యోగం. అయితే ఇప్పుడు కర్మయోగం గుడ్డు, భక్తి యోగం బెటర్. బెస్ట్ ఏమిటి? జ్ఞానభక్తి యోగం. మళ్ళీ నేను జ్ఞానయోగం అనగానే భక్తిని పక్కన పడేస్తాను భయం నాకు. జ్ఞానభక్తి యోగం అంటే నిజానికి 2 చెప్పక్కర్లేదు. జ్ఞానభక్తి యోగం అని ఎందుకు చెప్పామంటే అగ్నిప్పులా చెప్పాను. అగ్గంటే నిప్పే, నిప్పు అంటే అగ్గే. కనుక సిద్ధభక్తి అంటే ఏమిటో జ్ఞానభక్తి అదే. కానీ మనం జ్ఞానం వేరు భక్తి వేరు అనుకుంటున్నాం కనుక అగ్నిప్పులా నేను చెప్పాను జ్ఞానము భక్తి అని. కానీ కృష్ణ పరమాత్మ జ్ఞానిని కూడా భక్తుడి ప్లేస్లోనే పెట్టాడన్న విషయం మర్చిపోవద్దు దయచేసి. నేను అదే చెప్తున్నాం. కనుక జ్ఞానీచ భరతర్షభ నిన్న చెప్పాం కదా. కనుక కావలసింది జ్ఞానభక్తి. కర్మ గుడ్డు కనుక గుడ్డు కంటే బెటరు, బెటర్లోంచి బెస్ట్ వెళ్ళిపోవాలి. కనుక సాధన భక్తి బెటరు, సిద్ధభక్తి బెస్ట్.
అది మనం ఇప్పుడు తీర్మానించుకున్నాం. ఇప్పుడు దీనిలో వివరిస్తున్నటువంటి అంశం చూద్దాం. స్వామి దీన్ని ఏ విధంగా కర్మలు ఎంతవరకు చేయాలి? ఇక్కడ మన కర్మలు వదులుకోమంటే ఒక బాధ, చెయ్యమంటే మరో బాధ. కనుకనే భక్తి యోగి కర్మ ఎంతవరకు? తావత్ కర్మాన్ని కుర్వీత న నిర్జిజ్యేత యావత మత్ కథాశ్రవణాదౌ వా శ్రద్ధా యావన్ నజాయతే. కర్మ ఎంతవరకు చేయాలి అంటే, నా కథల యందు శ్రద్ధ పుట్టే వరకు, విషయముల యందు వైరాగ్యం కలిగే వరకు కర్మల్ని విడిచిపెట్టకు అన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమండి. ఎన్ని కర్మలు మన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని యజ్ఞాలు యాగాలు బోల్డ్ చేసుకోవచ్చు. ఏమిటి అవన్నీ డంపింగే. అంత చేసుకుంటే అసలు మన భక్తికి సాధనకి తీరిక దొరకదు. చూడండి ఇక్కడ. కనుక ఏం చెప్తున్నాడంటే, నీకు వైరాగ్యం కలిగే వరకు, భగవత్కథల యందు ఆసక్తి కలిగే వరకు కర్మ ఈ చెయ్యు. అయితే కర్మని కోరి చేస్తే, ఫలితం కోరి చేస్తే స్వర్గమో నరకం వస్తుంది. ఫలితం కోరకుండా చేసేవనుకో స్వర్గ నరకాలు బాధలు లేవు నీకు. స్వధర్మస్థో యజన్యజ్ఞైరనాసి కామ ఉద్ధవ నయాతి స్వర్గ నరకో యజ్జన్యన్న సమాచరేత్ అన్నాడు ఇక్కడ. ఎవరైతే వారి యొక్క కర్మల్ని కోరిక లేకుండా చేస్తారో వాడి స్వర్గము లేదు, నరకము లేదు. ఏంటయ్యా స్వర్గము నరకము లేకపోతే ఎలాగా? నేను స్వర్గంలో బోల్డ్ సుఖాలు పొందాలని ఎన్నెన్నో కర్మలు చేస్తున్నానే, ఇక్కడ ఎలాగో లేదు, పోయింది, అక్కడైనా దొరుకుతుంది, నాశ పెట్టుకున్నానే అంటే నీకు కూడా తెలుసా? స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా భూమి యందు పుట్టి భగవంతుడిని ఇంకా ఉపాసన చేయలేదని బాధపడుతుంటారని తెలుసా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? ఆ స్వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా పొందలేంది భక్తి వల్ల పొందవచ్చు. అది ఇక్కడ చెప్తున్నాడు.